నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి ఫుల్ మీన్స్ ఇచ్చారనే చెప్పాలి వార్ 2 టీజర్ తోటి. సో అభిమాని అలానే జర్నలిస్ట్ ఉన్నారనమాట పక్కనే. ఒకసారి అడిగి చూద్దాం రివ్యూ ఎలా ఉందో. సో హాయ్ బ్రదర్, ఎలా అనిపిస్తోంది? నిజంగా చాలా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు తెలుగుడిగా నిజంగా ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా నిజంగా బాలీవుడ్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అన్న. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కూడా. ఎందుకంటే 11 రిలీజ్ చేశారన్న. నిజంగా మన వాళ్ళు కొద్దిగా అటు అవుతుంటారు కానీ సో ఆన్ టైమ్ లో ల్యాండ్ చేయడం అనేది చాలా గొప్ప అనిపించింది. ఎందుకంటే అన్న బర్త్డే సందర్భంగా ఏదో కోరుకుంటారు నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కోరుకునేది అంటే ఒక మంచి ఒక స్క్రీన్ ప్లే కావాలి, ఒక అన్న చూడాలన్న కోరికుంటారు కాబట్టి సో ఆన్ టైమ్ లో రిలీజ్ చేశారు. చాలా గ్రాండ్ గా అనిపించింది అన్న. తెలుగులో మన టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ కానీ ఒకవేళ ఈవెంట్లు కానీ మూవీ రిలీజ్ కానీ డే బై డే అది టైమింగ్ అనేది పోతుంది, అసలు పంచువాలిటీ అనేది. సో నిజంగా బాలీవుడ్ నుంచి ఇది ఒకటి నేర్చుకోవాలని చెప్పాలి. సో ఈ రోజు బర్త్డే రోజు రిలీజ్ అవ్వటం ఎలా అనిపిస్తుంది? నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అభిమానులకు ఒక మంచి కానుకోనగా చెప్పొచ్చు అన్న. వాళ్ళు ఏదైతే ఆశించారో అంతకు మించి సో దేవరా ఎట్లా అంటే మనం రక్తపాతాన్ని ఎర్ర సముద్రం చూసామో అలాంటి రక్తపాతాన్ని ఒక విలన్ గెటప్ లో చూస్తున్నాం అంటే నిజంగా ఆర్ట్స్ అని చెప్పొచ్చు అన్న. తన యొక్క కమిట్మెంట్ కి, తన యొక్క డెడికేషన్ కి ఇట్లాంటి వ్యక్తులు ఉంటారని అసలు నేను ఊహించలేకపోతున్నాను. ఎందుకంటే ఎక్కడ స్టూడెంట్ నెంబర్ 1, ఎక్కడ RRR. మీరు చూడండి ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్ తెలుగు ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎన్టీఆర్ అన్న. తన గెటప్స్ మారుతూనే ఉంటాయి. నానే ప్రేమతో కానీ కంత్రి అనే ఒక సినిమా కానీ సో అత్త బాడీలో డెడికేషన్ కానీ ప్రతి ఒక్క గెటప్ కూడా మార్చే వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ అన్న. కానీ ఇప్పుడు చూడే వాటు ఇంకా స్లిమ్ గా అయిపోయాడు, ఇంకా చాలా డేంజరస్ గా విలన్ కే అమ్మ మౌడ్లాగా అనిపించాడు. చాలా బాగా అనిపించింది. మనం చూసుకుంటే హృతిక్ రోషన్ విలన్ లాగా, ఎన్టీఆర్ హీరో లాగా కనిపిస్తున్నాడు నాకైతే. మరి ఎందుకని అట్లా విలన్ లాగా అనిపించాడు నీకు? అన్న మీరు చూడండి, అంటే యాక్చువల్ గా టీజర్ కదా అది. టీజర్ అంటే మన ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి అది వార్ సినిమా అంటే మన ఎన్టీఆర్ అన్న విలన్ హీరో మనకి తెలియట్లేదు. ఎందుకంటే వార్ 1 లో చూస్తున్నా కూడా అన్న విలన్ కూడా హీరోలా కనిపిస్తారు అనమాట వార్ 1 లో కూడా. సో ఇక్కడ కూడా మనకి విలన్ హీరోనా సస్పెన్స్ మారిపోయింది. ఒకటి మెయిన్ చెప్పాలంటే ఈరోజు రామ్ చరణ్ బర్త్డే టీజర్ రిలీజ్ చేయడం అంటే చాలా గొప్ప అవకాశం. ఎవరన్నా సినిమాలో ఎవరైనా యాక్ట్ చేస్తే వాళ్ళ బర్త్డేకి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేయడము, ఏదైనా చిన్న రిలీజ్ చేస్తారు తప్ప అని ఏకంగా టీజర్ రిలీజ్ చేయడము, ఆ టీజర్ లో కూడా మొత్తం మన ఎన్టీఆర్ అన్ననే వాయిస్ ఓవర్ ఇవ్వడము అది కూడా చాలా గ్రేట్ అనిపించింది. డైలాగ్ కూడా చాలా బాగా అనిపించింది అన్న. నా గురించి మీకు తెలుసుకోవచ్చు కానీ మీ గురించి నాకు బాగా తెలుసు, ఫ్యూచర్ లో మీరు నాకు తెలుసుకుంటారు డైలాగ్ ఇండైరెక్ట్ గా అది సింబాలిక్ గా బాలీవుడ్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది. యాక్చువల్లీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లానే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. సో ఈ రోజు నుంచి అది స్టాప్ చేసేసి హృతిక్ రోషన్ అట్లానే ఎన్టీఆర్ ఫ్యాన్స్, సో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ తోటి ఫైట్ చేయాలంటావా? 100% తన. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ గాన మన సినిమా ఫీల్డ్ మొత్తంలో కూడా ఇట్లాంటి వర్సల్ యాక్టర్ మనకు దొరకడన్న. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తను ఒక్కసారి ఇట్లా డబల్ పెట్టి 100 సార్లు టేక్ చేసే వ్యక్తి కాదు. ఒక్కసారి యాక్షన్ అంటే కట్ అయిన వరకు అట్లా నడుస్తూ ఉంటాం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇంకోటి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఈవెన్ 20 లాంగ్వేజ్ మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి తనకు ఎవరు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. తనంతా తన డబ్బింగ్ చెప్తా తన ఎన్నో లాంగ్వేజ్ మాట సత్తా ఉన్న వ్యక్తి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి 100% ఇటువంటి వ్యక్తికి సరైన ప్లాట్ఫామ్ ఏదంటే హృతిక్ రోషన్. ఎందుకంటే హృతిక్ రోషన్ అనే వ్యక్తి బాలీవుడ్ అన్న. సో బాలీవుడ్ డీకోటల్ అంటే తెలుగు ఇప్పుడు ఎన్టీఆర్ అన్ననే ఫస్ట్ అడుగు పెట్టింది బాలీవుడ్ లోకి. తనకి ఫస్ట్ మూవీ బాలీవుడ్ లో. ఇప్పుడు తెలుగు ఎవరు కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టలేకపోయింది, కానీ ఎన్టీఆర్ అడుగుపెట్టారు కాబట్టి దిస్ ఇస్ ఫస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. 100% ఆగస్ట్ 14 సినిమా రాబోతుంది. ఈ టీజర్ కూడా 1 minute 35 seconds ఉంది. చాలా గ్రాండ్ గా అనిపించింది. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి బ్రదర్? ఎలివేషన్స్, ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో టీజర్లు అవి ఎలా ఉన్నాయి? అంటే చిన్నప్పుడు క్రిష్ మూవీ చూసాను. సో అట్లాంటి ఎలివేషన్స్ నిజంగా ఎన్టీఆర్ అన్నకి సెట్ అవుతుందా అనుకుని నేను స్టార్టింగ్ నిజం చెప్పాను, అబద్ధం ఎందుకు. ఎప్పుడైతే మన వార్ 2 లో ఎన్టీఆర్ అన్న నాకు కొద్ది భయమైంది అన్న. ఎందుకంటే ఇక్కడ హృతిక్ రోషన్ చాలా పెద్ద కట్అవుట్, మనోడు సరిపోతాడా లేదని కొద్ది భయం ఉండే. కానీ ఈ రోజు టీజర్ వచ్చిన తర్వాత ఒక నమ్మకం లేదు. అబ్బా మా ఓడి నిజంగా కరెక్ట్ గా హృతిక్ రోషన్ కి సరిపోయే ఒక విలనా హీరోనా అనేది అది నాకు చాలా కరెక్ట్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. అన్న ఒక గెటప్ టు కానీ ఆ యొక్క వార్ సీన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ చాలా పక్కన ప్లాన్ చేశారు. నిజంగా చెప్తున్నా ఒక సీన్ ఉంటది అన్న, నిజంగా అట్లా కొట్టే సీన్ ఉంటది. మా దేవుడానికి దండం పెట్టాలి. నిజంగా చాలా హ్యాపీ ఫీల్. ప్రతి ఒక్క అభిమానికి ఈ రోజు ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా కానుక అని చెప్పొచ్చు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఎటకేళ్ళకైతే ఈసారి మాత్రం ఊచకోత రప్ప ఆడిషన్ నాకు నమ్మకం ఉందన్న. టీజర్ లో మొత్తానికి హీరోయిన్స్ ఏమన్నా మిస్ అయ్యావా అన్న? నిజంగా హీరోయిన్ అయితే బిక్నీలాగా అనిపించింది. ఆ హీరోయిన్ అయితే మన హృతిక్ రోషన్ తో కిస్ ఇచ్చిన అది కూడా వదిలారు. కాకపోతే ఎన్టీఆర్ అన్న హీరోయిన్ ఇక్కడ అని నాకు డౌట్ కలిగింది.
అంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక హీరోనే కదా, తనకు కూడా ఒక హీరోని పెడితే బాగుండన్న ఫీలింగ్ కలిగింది. సో చూద్దాం అన్న. నాకు బాగా నచ్చింది అంటే ఎన్టీఆర్ అన్న వాయిస్ కూడా చాలా బాగా నచ్చింది, ఫైట్ సీన్ చాలా బాగా నచ్చింది, బీజం చాలా బాగుంది. లాస్ట్ లో చూడన్న ఆ ఇద్దరు ఒక ఫైట్ సీన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇది అన్న పాన్ ఇండియా మూవీ, ఇది మన తెలుగు బాలీవుడ్ నేల మూవీ అని చెప్పొచ్చు. చాలా గర్విస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీ మంచి అభిమానిగా మంచిగా గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో కుమార్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా ఉంది ఎన్టీఆర్ వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా? బాబా మామూలుగా లేదు భయ్య. వార్ 2 ట్రైలరు ఆ గిమ్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అంతే. జనాలు అయితే పడి గలగ కొట్టేసుకున్నారు, చచ్చిపోతున్నారు. అసలు జనాలు ఏం చూస్తున్నారు వాళ్ళకి అర్థం అవట్లే. అంటే ఈ సినిమా, ఈ వార్ 2 సినిమా క్రియేట్ చేస్తుంది. ఇది మామూలుగా కాదు, ఇంకా అంట కాదు. ఇంకా ఎక్కడ చూసినా వారే వార్ 2 అంతే. జనాలకే వారైపోద్ది అంతే. ఈ సినిమా గాన ఖచ్చితంగా భయ్య, ఈ సినిమాని ఎవడైనా హిట్ కాదంటే వాడికి వారైపోద్ది. ఈ సినిమాని ఎవడైనా ఆడించకపోతే వాడికి వారైపోద్ది. ఈ సినిమా ఏదైనా థియేటర్లు వేయకపోతే వాడికి వారైపోద్ది. ఈ సినిమాని ఎవడైనా బాగలేదంటే వాడికి ఇంకా వారే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది. లాస్ట్ టైం ఇట్లానే గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు. అదే, 50,000 కోట్లు వస్తాయన్న. అదే మామూలుగా ఇప్పుడు ఎన్ని కోట్లు వస్తాయి? జనాలు తెలుసుకోవాలి, అందుకనే మాట్లాడుతున్నా. నేను చెప్పినందమ్మా యావద్దే సరే. నేను గేమ్ చేంజర్ సినిమాకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసా. ఆ సినిమా కొద్దిగా ఆశించిన స్థాయిలో అప్పటికే ఆడిందిలేండి. దాదాపు ఒక 500 కోట్లు వచ్చింది, హిట్ అయింది, హ్యాపీ. ఆ తర్వాత సంక్రాంతికి ఆస్తానం, డాకు మహారాజు, ఆ సినిమాలు కూడా హిట్ అవ్వాలని చెప్పా, అయినాయి. ఓకే, దీనికి ఎంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటావు? ఏమో చెప్పలేం కదా. ఈ సినిమా బాగుంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే సౌత్ నార్త్ అక్కడ ఆయన పెద్ద హీరో, ఇక్కడ ఆయన పెద్ద హీరో. ఇంకా దబిడి దిబిడి అవ్వచ్చు, ఉల్టా పట్ట అవ్వచ్చు, కింద పైన అవ్వచ్చు, వెనక ముందు అవ్వచ్చు. ఈ సినిమాకి ఇంకా ఎట్లేదని ఇంకా పెట్టిన దానికంటే 10 ఇంతలు అంతే. ఇంకా ఓకే, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, అలానే హృతిక్ రోషన్ గారికి, ఇద్దరులో అసలు ఎవరు హీరో ఎవరు విలను అని కూడా గెస్ చేయలేకపోతాం. నీకు ఎలా అనిపించింది? అంటే ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సిన ఒకటే, హీరోలా విలన్లా పక్కనేసేయాల. ఎన్టీఆర్ గారు ఉన్నారా లేరు అంతే. ఎన్టీఆర్ గారు ఒక దేవుడైన అంతే. ఆయన సినిమా తీసాడు చాలు, జనాలకు పిచ్చెక్కిపోద్ది. జనాల కింద మీద కోయేసుకుంటారు అంతే, వాళ్ళ కోలే కోయేసుకుంటారు అంతే. అంటే అంత పిచ్చి అభిమానం అది. అంటే అభిమానంతో అదనమాట. కాబట్టి ఎన్టీఆర్ గారి సినిమా ఏ సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బాగానే ఉంటది. అది జనాలకు ఉపయోగపడే సినిమా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటే హీరోయిన్స్ కి ఎక్కడ పెద్దగా స్క్రీన్ ప్లేస్ ఇవ్వలేదని చెప్పాలి. సో నీకు ఎలా అనిపించింది? హీరోయిన్స్ ఏమైనా మిస్ అయ్యావా? ఈ కైరా అద్వాని కానీ వందామే, ఆమె ఎవరు వంద, మళ్ళీ ఇంకొక ఆమె. సరే ఇక్కడ హీరోయిన్స్ కాదు, ఇక్కడ సినిమా హీరోల మీద బేసే ఉంటది. ఈ వార్ అంటేనే ఏంది, ఇది ఒక వార్ అంటేనే కొట్లాట, యుద్ధం, కాబట్టి పోరాటం. కాబట్టి హీరోయిన్లు కూడా ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారంట, చెప్పారు అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ సినిమా హిట్ అవుతుంది. సినిమా హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారు అందులో. కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్లు కూడా ప్లేస్ ఉంటుంది, వాళ్ళకి యాక్టింగ్ ఉంటుంది, వాళ్ళకి డైలాగులు ఉంటాయి, వాళ్ళు అందులో యాక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆయన బాడీ కావచ్చు, ఆయన మామూలుగా ఆయన బాడీ కట్అవుట్, హైట్ కి, ఆ పర్సనాలిటీకి ఎన్టీఆర్ గారి పక్కన ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఎవరికెవరు తగ్గరు. ఇక్కడ నేను చూడు, నేనేమన్నా పెద్ద హైట్ పర్సనాలిటీయా? ఇక్కడ మ్యాటర్ అది కాదు, మనలో దమ్ము ఉందా లేదా. దమ్ము ఉన్నాడు ఎవరు? ఎన్టీఆర్ ఒకడే. అది ఏ భాషలో అయినా, అది చైనా, జపాన్, అమెరికా ఏదైనా సరే మాట్లాడతాడు. ఆ భాషల్లో సినిమాలు ఆడతాయి, పక్క దేశాలు సినిమాలు ఆడతాయంటే కారణం ఎన్టీఆర్ గారు వల్లే. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఒట్టి అబద్ధాలు, హైట్, పర్సనాలిటీ, గ్లామర్లు వేస్ట్. ఏందంటే టాలెంట్. ఇక్కడ నీ పాత్రకు నువ్వు ఎంతవరకు న్యాయం చేస్తావు అంతే. ఒక వేషం ఇస్తే ఆ వేషంలో నువ్వు ఎంతవరకు న్యాయం చేయగలుగుతావు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా రావచ్చు అని చెప్పలేం, కన్ఫర్మ్ అనమాట. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా గ్యారంటీ, పక్కా అంతే. ఓకే భయ్య, థ్యాంక్ యూ. ఓకే రైట్. సో హాయ్ బ్రదర్. హాయ్నా. ఎలా ఉంది వార్ 2? వార్ 2 బాగుందన్న, చాలా బాగుంది. వారికి మించి ఉంటుంది అనిపిస్తుంది. సో ఎందుకంటే వార్లో ఎన్టీఆర్ లేడు, వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నాడు. కాబట్టి ఒక ఎన్టీఆర్ కోసం చూస్తాం అన్న. మేము ఎవరి కోసం చూడం, రితిక్ రోషన్ కోసం చూడం, ఆ బాలీవుడ్ ఆ యాక్షన్ సినిమాలని చూడం, ఎవరి కోసం చూడం, ఒక ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సినిమా చూస్తాం. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఎక్కడైనా తగ్గించినట్టు చూపించినా కూడా మేము ఆ సినిమా యాక్సెప్ట్ చేయం. అది ఎందుకంటే టీజర్ లో ఏం తగ్గించినట్టు కనిపించలేదు అన్న, న్యాయం చేసినట్టు అనిపించింది. మన ఎన్టీఆర్ డామినేషన్ ఉన్నట్టు అనిపించింది. కాకపోతే రితిక్ రోషన్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన బాడీ చూపిస్తాడు ప్రతి సినిమాలో.
ప్రతి సినిమాలో చూపిస్తారు కాబట్టి ఈ సినిమాలో అంత కేర్ చేయం మనం, ఎందుకంటే ప్రతిసారి చూపిస్తారు ఇంకా కొత్త ఏముందని చూపిస్తాం. కానీ దీంట్లో ఎన్టీఆర్ బాడీ చూపించి ఇంకా ఆల్రెడీ చూపించాడు కానీ రితిక్ రోషన్ కంటే ఏం తక్కువ కాదురా అని ఎన్టీఆర్ చూపిస్తే మాత్రం ఇంకా వేరే ఉంటది అన్న. అసలు వార్ 2 సినిమా తీసేదే ఎన్టీఆర్ కోసం, ఎందుకంటే వార్ 1 లో రితిక్ రోషన్ ఉన్నాడు, వార్ 2 లో ఉన్నాడు. ఇప్పుడు సినిమా మొత్తం ఒకటే హీరో అంటే ఒకటే ఎక్కడన్నా లాస్ట్ ఎవరైతే ఎంట్రీ లాస్ట్ లో వస్తారో వాళ్ళ కోసమే సినిమా చూస్తారు. అరే ఆ సినిమాలో ఎంట్రీలో లాస్ట్ లో కార్తీక్ వచ్చిందంటరా, ఈ సినిమాలో మన సూర్య వచ్చిండ్రా అన్నట్టుగా అట్లా ఎలివేషన్ ఉంటుంది. సో ఈ సినిమా చూసేదే వార్ 1 లో వచ్చిండు కాబట్టి రితిక్ రోషన్, దీంట్లో వచ్చిన వాళ్ళకి ఎంత కొత్త ఏమి ఉండదు. ఎన్టీఆర్ వచ్చింది కాబట్టి కొత్త. సో ఈ సినిమా మొత్తం వన్ సైడ్ గా ఎన్టీఆర్దే. సో అందుకే ఖచ్చితంగా ఎన్టీఆర్ డామినేషన్ ఉండాలి. ఎన్టీఆర్ డామినేషన్ లేకుండా ఎన్టీఆర్ ని వాడుకొని వదిలేద్దాం అన్నట్టు చూపిస్తే మాత్రం సినిమా ఆడదు. ట్రేజర్ లో మొత్తం ఎక్కువ స్పేస్ ఎన్టీఆర్ గారికి ఇచ్చినట్టుగా ఉంది. అవును ఎలా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు హాలీవుడ్ నుంచి వచ్చి ఒక బాలీవుడ్ లో వెళ్ళినా గానీ ఎన్టీఆర్ గారికి అన్న ఇప్పుడు అసలు సినిమా అంటే తెలుగు వాళ్ళు అన్న, సినిమా అంటే టాలీవుడ్, సినిమా అంటే తెలుగు వాళ్ళు. ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ఎవరు లేరు. వికీ కౌశల్ కొద్దిగా దేవుడి సినిమాలు, ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ సినిమాలు తీయడం అంటే నడుతున్నాయి. లేకపోతే అసలు బాలీవుడ్ లేదు. ఇప్పుడు మన ప్రభాస్, అల్లు అర్జున్, ఆ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ వచ్చే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, వీళ్ళే. ఇంకా వీళ్ళు ఉంటేనే సినిమాలు, లేకపోతే లేదు. అక్కడ బాలీవుడ్ లో కూడా వీళ్ళకే ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ అంతేగాని నువ్వు ఎవరు ఫ్యాన్ రా అంటే నేను రితిక్ రోషన్ ఫ్యాన్ అని ఎవడు అన్నాడు. నేను ఎవరు ఫ్యాన్ రా అంటే నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్ అనాల్సి వస్తుంది. హీరోయిన్స్ కి పెద్దగా ఏం లేదు. ఖైరాదు అని వచ్చింది కానీ అది రితిక్ రోషన్ లవర్ అనుకుంటా. మనకి ఎన్టీఆర్ కి సెట్ కాదన్నా లవ్. హీరోయిన్ పెట్టకపోవడం అవసరం లేదన్నా. మా యాక్షన్ డ్రామా మామూలుగా 2 డైలాగులు ఇస్తే చాలు. సినిమా ఎట్టైనా పోని, ఆడికైనా పోని, సినిమా ఆడని ఆడకపోని మాకు అవసరం లేదు. ఎన్టీఆర్ 2 డైలాగులు, 4 ఫైట్ సీన్లు, అది కూడా గుంజు గుద్దడాలు వద్దు, గుద్దితే అవతల పడాలి అంతే. ఏంటి నీ పేరేంటి? నా పేరు పూర్విన్. పూర్విన్. ఏం చదువుతున్నావు పూర్విన్? నేనా 4th క్లాస్. సో ఈ రోజు ఎన్టీఆర్ ది వార్ 2 రిలీజ్ అయింది కదా, చూసావా? ఎలా అనిపించింది టీజర్? సూపర్ ఉంది, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఎన్టీఆర్ మూవీస్ అన్ని నేను చూస్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్ ని నేను. ఎన్టీఆర్ యాక్టింగ్ అని మొత్తం సూపర్ ఉన్నాయి. అన్ని నేను జేఎన్టీఆర్. నీకు ఎన్టీఆర్ గారి మూవీస్? దేవరా. ఎందుకని? ఎందుకంటే ఫస్ట్ లో దేవరా అసలు ఫైటింగే ఫస్ట్ స్టార్టింగ్. ఫైటింగ్ సీన్ నీకు బాగా నచ్చింది మూవీలో. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు బాలీవుడ్ కి వెళ్ళి యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? ఇప్పటి వరకు ఇక్కడే చేశారు మన తెలుగులో, ఇప్పుడు హిందీలో చేయడం వల్ల నాకు చాలా బాగుంది, బాగా నచ్చింది. జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. ఎందుకని ఇష్టం రా నీకు ఎన్టీఆర్ గారు అంటే? ఎప్పటి నుంచి ఇష్టం? నాకా, నేను 3rd క్లాస్ చదువు కాడ నుంచి నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఏ మూవీ చూసావు ఎన్టీఆర్ గారిది? ఫస్ట్ రావణ. ఓహో, రావణ క్యారెక్టర్ నచ్చిందా? జైలు అవకాశాలు ఏది ఒక డైలాగ్ చెప్పి ఎన్టీఆర్ గారిది. దేవర అడిగినాడంటే చెప్పినాడు అన్నట్టే. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. నువ్వేంటి, నువ్వు కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అనా? మొత్తం ఒకటేనా అయితే? ఫ్యాన్, చిన్న ఫ్యాన్ దొరికింది అయితే ఇక్కడ మనకి. ఏంటి ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచి తెలుసు నీకు? సెకండ్ క్లాస్ నుంచి తెలుసా? ఏ మూవీ చూసావు? గుర్తులేదా? అంటే దేవరా నేను కూడా చూసాను. దేవరా చూసావు. సో ఎందుకని ఎన్టీఆర్ గారు అంటే అంత ఇష్టం? ఆయన ఫైటింగ్, యాక్టింగ్ చాలా నచ్చింది. ఓకే, యాక్టింగ్, ఫైటింగ్ బాగా నచ్చింది. వార్ 2 టీజర్ చూసావా? ఎలా ఉంది? బాగుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారి మూవీస్? ఎట్లా ఉన్నారు? నచ్చింది. రితిక్ రోషన్ తెలుసా? ఓకే, రితిక్ రోషన్ గారు. ఏది ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పు ఒకటి. దేవరా అడిగినాడంటే చెప్పినాడని. విషయం చెప్పు. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. థ్యాంక్ యూ రచని, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారి వార్ 2 మూవీ రిలీజ్ అయింది కదా? టీజర్ చాలా బాగుంది సార్. ఎన్టీఆర్ యాక్షన్ కూడా బాగుంది, చాలా బాగా తీశారు, బాగా చూపించారు కూడా. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు మీ బాబు మాట్లాడారు, ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అనుకుంటా. ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, నందమూరి ఫ్యాన్ అండి. నందమూరి ఫ్యాన్. ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యాన్. సో హాయ్ రచని, ఏం క్లాస్ చదువుతున్నావు? నేను 7th క్లాస్ అన్న. 7th క్లాస్. ఏం పేరు?
ఉర్దూ. ఊరుదాం. ఆ. సో ఎలా ఉంది టేజర్ చూసావా? చూసానన్నా, చాలా బాగుంది. ఓకే. చూస్తుంటావా ఎన్టీఆర్ గారి మూవీస్? చూస్తూ ఉంటా. ఏమేం చూస్తుంటావు మామూలుగా? ఎన్టీఆర్ గారి మూవీస్ లో ఏది నీ ఫేవరెట్? దేవరా. దేవరా. దేవరానేనా? అంతే. ఏదో డైలాగ్ చెప్పు దేవరాలు. దేవరా అడిగినాడంటే చెప్పినాడండి. ఓకే. చెప్పినాడంటే ఓకే. ఏమి ఇష్టం నీకు ఎన్టీఆర్ గారి మూవీస్ లో బాగా? జైలు అవకాశం. జైలు అవకాశం అంటే ఇష్టమా? సో ఎట్లా అనిపిస్తుందిరా మరి ఇప్పుడు బాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నారు కదా ఎన్టీఆర్ గారు? ఆల్ ఇండియా మొత్తంలో ఫ్యాన్స్ పెరిగిపోతారు. ఇంకా పెరిగిపోతారు. ఆ. సో ఫైనల్ గా విషెస్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. థ్యాంక్ యూ రచన. అంటే నేను ఫస్ట్ అనుకున్న హృతిక్ రోషన్ బాగా హైట్ కదా, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా, ఎలా ఉంటారా అనుకున్నా, బట్ బాగానే సెట్ అయింది. సో ఇది నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ ది, సో విలన్ గా ఉండే ఛాన్స్ ఉందంటారా లేదంటే విలనే అంటారా? అంటే నెగిటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బెటర్. అంటే కొంచెం విలనిజం కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు. సో మరి ఇది బాలీవుడ్ స్ట్రేట్ సినిమా కదా, మరి టాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్? అంటే మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాకి వెళ్తారు, బట్ యాక్సెప్ట్ చేయడం అనేది సినిమా తర్వాతే తెలుస్తుంది. అంటే ఇందులో కొన్ని సీన్స్ లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్ప్ ఎవరిదాన్ని తీసుకున్నారంటారు. అంటే మేబీ బ్యాక్ ఇంకేమైనా జరుగుండొచ్చు, అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరుగుండొచ్చేమో మరి. సో మరి ఈ సినిమా బాహుబలి పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఉండకపోవచ్చు. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆల్రెడీ ఒక టాక్ వచ్చేసింది కదా, ఇవన్నీ తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూస్తామని కొన్ని సీన్లు అని ఆల్రెడీ టాక్ వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే చెప్పా కదా, వార్ ఎలా ఉంది ఇది అలానే ఉంది, కాకపోతే టైగర్ షరఫ్ పేస్ లో యంగ్ టైగర్ ఉన్నారు అంతే. సో లాస్ట్ లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లో చిన్న బిట్ వదిలేరు కదా, షూట్ అవుతుంటారు ఫైటింగ్ అంటే, మరి మీరు అన్నట్టుగా హైట్ సూట్ అయితే, ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిందేగా, అంటే ఆయన యాక్షన్ సీన్స్ అనేవి మనకు తెలిసిందే. సో కాబట్టి ఆ సీన్ లో వర్కౌట్ అవ్వచ్చు. అంటే హృతిక్ రోషన్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన ఒక వూల్ఫ్ ఉంది, అలా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైగర్ ని పెడితే బాగుండేది అంటారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ మీకే తెలుస్తుంది కొంచెం చూస్తే, హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు. సో ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ కదా. అవునవునవును. కానీ టీజర్ ఉందంట కదా, సో దాని గురించి టీజర్ ఉంటే చూడాలి, ఎందుకంటే ఇది ఐ ఫిష్ లా ఉంటది, ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్. ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రేట్ డాన్సర్, అక్కడ హృతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్. సో ఖచ్చితంగా ఐ ఫిష్ లా ఉంటది వాళ్ళిద్దరి మధ్య పర్ఫార్మెన్స్. కూడా ఉంది కదా, మన ఎన్టీఆర్ గారు డామినేట్ చేయొచ్చు అంటారు హృతిక్ రోషన్ గారు? అది చెప్పలేదు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే ట్రైలర్ వరకు టీజర్ వరకు ఏమో మనకి ఇలాగ అనిపించింది, సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు తెలుస్తుంది. ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కదా, అలా ఏం అనిపించలేదు టీజర్ బట్టి, అలా ఏం చెప్పగలం మనం? అంటే టీజర్ లోనే అట్లా అలా ఏం లేదే.